నమస్కారం, వెల్కమ్ యూ ఆల్. ఇవాళ నుంచి నేను ఒక కొత్త వీలాగ్ ప్రారంభిస్తున్నానండి. ఆ వీలాగ్ పేరు ఆహార విహార. ద నేమ్ ఆఫ్ ద న్యూ వీలాగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఈస్ ఆహార విహార. ఈ ఆహార విహారాలో ఆహారం గురించి కొన్ని మీకు మంచి మంచి వీడియోలు మీ ముందు ఉంచుతాను. అంటే మోస్ట్లీ శాకాహారం, ప్యూర్లీ వెజిటేరియన్ హోటల్స్ ఏమున్నాయి, రెస్టారెంట్స్ ఏమున్నాయి, వాటి గురించి, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇంకా మిగతావి నేను ఎక్స్పెరిమెంట్ చేయలేదు. యాజ్ అండ్ వెన్ ఐ ఎక్స్పెరిమెంట్ డెఫినెట్లీ నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇకపోతే విహార. ఈ విహారలో ఏమవుతుందంటే నేను వెళ్ళిన రకరకాల ప్రదేశాలు, ఐఎమ్ ఏ ట్రావెల్ ఫ్రీక్. I love a lot of traveling, both within the city, outside the city. ఇప్పటిదాకా దేశం విదిలి వెళ్ళలేదు. నేను దేశంలో ఉండే రకరకాల ప్లేసులు, మీరు చూసినవి చూడనివి కూడా కొత్త కొత్త యాంగిల్స్లో మీ ముందుకు పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాను. పాత గుళ్ళు, వాటి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంది, ఎంత పాతవి, వాటి చరిత్ర, వాటిని గురించి కూడా మీ ముందుంచే ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యంగా ఈ ఆహార అన్న పార్ట్కి వస్తే మనందరికీ తెలియదు ఏముందండి. భగవద్గీతలో భగవానుడు ఇలా అన్నాడు కదా, యుక్తాహార విహారస్య యుక్త చేష్టసు కర్మసు అని ఆ శ్లోకం ప్రారంభమవుతుంది. అంటే మనం తినే ఆహారము, మనం వెళ్ళే ప్రదేశాలు కూడా యుక్తాలు చూసుకుని మనం వెళ్ళాలి. ఆహారం కూడా మీరు ఎంత తింటారో అన్నది మీ అభిరుచి బట్టి ఆధారపడుతుంది. నేను దాని అనుగుణంగా మీకు కేవలం శాకాహారం గురించి మీకు ఇస్తాను. ఈరోజు మేము మొట్టమొదటిగా ఈ బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిన ఆ హోటల్ పేరు హోటల్ గాయత్రి బ్రాహ్మణ భోజన్ హోటల్. ఇది కూకట్పల్లిలో ఉందండి. మేము ఈ హోటల్కి వెళ్ళాము. ఈ హోటల్లో చక్కని మన ఇంటి భోజనం పెట్టారు. ఇంటి భోజనం అంటే మీకు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది యువతులకి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇందులో కారాలు ఉండవు, ఎక్కువ ఉప్పు ఉండదు, తర్వాత ఏమో ఉల్లిపాయలు వేయరు, నీరుల్లిపాయ వేయరు, వెల్లుల్లిపాయ వేయకుండా చేశారు. మాకు 250 రూపాయలు వాళ్ళు ఈ ఒక ప్లేట్కి ఛార్జ్ చేశారు. ఈ 250 రూపాయల్లో వంకాయ కూర పెట్టారండి, తర్వాత ఏమో దొండకాయ వేపుడు పెట్టారు, తర్వాత క్యాబేజీ కూర పెట్టారు, తర్వాత పనసపొట్టు కూర లేకపోతే మన కంచం మనకు వెళ్ళదు కదండి, అది ఒకటి పెట్టారు. తర్వాత పూర్ణాలు, ఇంతలావు బూరెలు పెట్టారండి, పులిహోర, టమాటో రైసు, మెంతి మజ్జిగ, సాంబారు, అద్భుతమైన పప్పు, నెయ్యి, అండ్ లాస్ట్కి గడ్డ పెరుగు పెట్టారు, రైతా కూడా ఉంది. ఇవన్నీ అయిన తర్వాత బయటికి మన చేతులు కడుక్కోవడానికి వచ్చినప్పుడు వాష్ బేసిన్ దగ్గర చక్కగా లేత తమలపాకులు పెట్టారు. ఆ తమలపాకుల మీద మనకు కావాల్సినట్టుగా సున్నం తీసుకుని అది లోపల పెట్టుకుని ఆ తాంబూల చర్వణం అంటే మీకు కిళ్ళి బిగిస్తే అప్పటికి కానీ మన భోజనం సంపూర్ణం కాదు కదా, మీకు తెలియదే ఉంది. ఇది చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ హోటల్లోనండి శని ఆదివారాలు విపరీతమైన రష్ ఉంటుంది. మనం వెయిట్ చేయాల్సి వస్తుంది 20 నుంచి 30 నిమిషాలు. బట్ ఐఎమ్ టెలింగ్ యూ, దిస్ వెయిటింగ్ ఈజ్ వర్త్ ఇట్స్ టైం. మేము కుటుంబం సమేతంగా వెళ్ళాం, చాలా బాగుంది. మీకు ఒక ఫోటో, చిన్న వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదండి నా మొదటి వీలాగ్ ఆహార విహార. మై నేమ్ ఈజ్ ఐఎమ్ మూర్తి పాలకోడేటి. నా పేరు మూర్తి పాలకోడేటి. దయచేసి మీరు ఈ వీలాగ్ని ఆదరిస్తారని చెప్పి అనుకుంటున్నాను. సాంకేతిక పరంగా కొన్ని లోపాలు ఈ ఫస్ట్ వీలాగ్లో ఉంటాయి. వాటిని మెల్లిగా అధిగమించి ఎక్కువ క్వాలిటీ ఆఫ్ ది కాంటెంట్ వైపు, ఎక్కువ ఫ్రెండ్లీ వే ఆఫ్ presenting I'll try to put it before you. And thank you very much. Please do subscribe, please do watch my vlog. Bye bye, thank you very much, love you all.